అందిద్దామను అంత మంచిగా నా యొక్క బాగా ఎందుకు రాలేదు బావకి ఎంత పని ఉందిరా ఆడ పొలంలో కలుపు కలుపుతారు బాగానే కలుపుతుందా మంది కావద్దా చచ్చిపోతే ఏమవుతుంది సరేగా నమ్మిటి పోయింది అమ్మ చిన్నమ్మ పెద్దమ్మ ఇట్లా రాఖీ కట్టడానికి పోయింది ఇక నువ్వు వస్తావని నేను అనుకున్నా లేవు చెప్పాను కానీ నేను పోవాలి మళ్ళీ ఎటు పోతావు ఏం ఉండవా మా ఆడబిడ్డలు వస్తారా అమ్మ వచ్చేదాకా ఉండు మా ఆడబిడ్డలు వస్తారు అమ్మ రేపు వస్తా మళ్ళా కట్టుకోరా చెప్పనా లేవు మంచిగా లగ్గం కానీ దొంపెడి పిల్లలు ఉంటారు ఇంకో మంచిగా కట్నాలు పెట్టినాకు అరే పైసలు ఎందుకురా నాకు అద్దు నాకు నువ్వు మంచిగా ఉంటుంది నాకు అద్దు అద్దు దా మా ఆడబిడ్డలు వస్తారు రాడా నేను పోతాయి లేట్ అవుతుంది మళ్ళీ ఇది కట్టాలి కదా బాయ్ చెప్పు రామకి బాయ్ గంత కోపం దేనికి నీకు అమ్మటి పోయిందిరా అమ్మ మామలకి ఇట్లా రాఖీ కట్ట నీకు పోయింది అంటే మీకు కళ్ళకి కనిపిస్తలేనారా నేను అత్తాను తెలియదు అయ్యాలా నీ పెళ్ళమేదిరా వాళ్ళ అన్నలకు రాఖీ కట్ట నీకు పోయింది అంటే నేను అత్తాను తెలియదు దానికి కూడా తెలుసు అని వస్తుంది మళ్ళా అంటే గంట కళ్ళకి కనిపించలేనారా ఆడబిడ్డ అంటే గట్లనే ఉంటదా మా ఇంటికి వచ్చి చూడు ఒకసారి తెలుస్తుంది ఆడబిడ్డలు అంటే ఏందో కూసో కట్టి వీక్తా మీ ఇంటికి వచ్చే బదులు ఇంకా వేరే ఇంటికి ఏంటి అయ్యం కళ్ళకి గడబడతారా మీకు మొత్తానికి పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు మంచిగా మొక్కురా మంచిగా మొక్కురా పెద్ద ప్లానింగ్ అక్క కూర్చోవా చీర ఎంతరా ఇది 200 అక్క 200 ఉంచుకోపో నీ పెళ్ళని కట్టుకోపో ఉంచుకోపో నీ పెళ్ళని కట్టుకోపో నీ పెళ్ళంటే గీసం చిన్న కొనిస్తావారా ఈ ఒక్కసారి తీసుకో అక్క వచ్చేసారి మంచిగా పెడతా అప్పుడు తీసుకో మళ్ళీ వద్దు నాకు మీరు ఇప్పుడు చేసిన అదే మంచిగా ఉంది ఇంకా మళ్ళీ సార్ పెడతావా నువ్వు ఉంచుకోపో నీ పెళ్ళని తీసుకోపోరా అక్క అక్క బాగా మర్చిపోతున్నాయి నేను పోతున్నా ఇంత బాగలేదు కదా నీకు జన్మలు ఇంకోసారి మీ ఇంటికి వస్తాడు అక్క చీర తీసుకోలే ఏమద్దు సార్ మీ పార్సల్ వచ్చింది సార్ అయితే బీడీల కంపెనీ ఎందుకు వేసుకున్నారా ఏం చెప్పాలి అమ్మతుడు టోపీ దొరకలేదు ఇంట్లో ఆయనతో మా ఆయన తీసుకొని వచ్చిన తీసుకొని గంపేసుకుని నీకు దిగదాకా బండంతి దిగినాక తోలిస్తా ఇంక రాకి పంపిన అందిందా మరే ఫోన్ అన్న చేద్దాం హలో హలో రాకి పంపిన వచ్చిందారా అందింది అది తీసుకొని కట్టుకో కాళ్ళ ఫోటో వాట్సాప్లో పంపిన మొక్కుకో కట్నం పైసలు ఫోన్ పే చేయి కక్కుర్తి వాడి కట్నం పైసలు కూడా వాట్సాప్లో పంపిన అన్నావు అనుకో మంచిగా ఉండదు బిడ్డ నువ్వు అక్క రాఖీ కట్టవా అక్క కడతా తీరా ఇవన్న దాకానే బస్సులు వచ్చిన పొద్దుగా వరకు కడతా ఇప్పుడు అయిపోతుందా పండుగ ఏమన్నా ఎవడన్నా రాత్రి కడతారా పండుగకు మొత్తం గింత బద్ధకం అయితే ఎట్లా నీకు కడతా తీరా ముసలి లెక్క గులిగే గులుగుతున్నావు ఏమరా ఇక్కడ కోట్లు పెట్టినట్టు కట్నం కట్టు అంటుంది అక్కడ సాపేసిన కుసా
పెద్ద రాఖీ తెచ్చినా అక్క? నీ చేతికు బరువు అవుతుందని ఇది తెచ్చిండ్రా తమ్మి. ఎందుకు రా పెద్ద పెద్దయి ఖాళీ రారే. ఏ లెక్క పెడతావు తీరా, ఏ లెక్క పెడతావు తీరా. ఇంకా మందికి ఇచ్చేటి ఉన్నాయి అందుకెళ్ళి. ఇద్దరు ఇంకా లేవారా? నీకు ఏం కావాలి? చాక్లెట్ కావన్నా, బిస్కెట్ కావన్నా? అవన్నీ ముగ్గులో పెట్టుకో, అవన్నీ ముగ్గులో పెట్టుకో. నాకు 500 నోట్ కావాలి. 500 కావన్నా? 5 రూపాయలతో పోతుంది అనుకుంటే నువ్వు కూడా పెద్ద కాంటెస్ట్ అట్టు నువ్వే. ప్రేమ బాగానే చూపిస్తున్నారు. రేపు రాఖీ పండుగ అని అన్న దగ్గర బీడి బిచ్చం కూడా లేదు, కట్నం ఏం రాదు. ఇంత ప్రేమ చూపించారు నువ్వు. సడన్ నేను తట్టుకోలేదు. బాడుకోక 3 రోజుల నుంచి సేవ చేసిన అన్నీ వస్తాయి. నేను బొంద పెట్టా ఉట్టి గాలి తీసేసింది. అన్నమన్న కట్నమేరా? నేను చెత్తల కుప్పలకి ఏరుకచ్చడి ఎక్కువ అంటే నీకు కట్నం కావన్నా చెప్పా? గట్టేనారా? నిజాలు చెప్తే సెల్లు బాధపడదారా? నిజాలు చెప్తే సెల్లు బాధపడదారా?